Today we'll learn one trick related to the direction. So కొన్నిసార్లు క్వశ్చన్స్ లో షాడోస్ ఏ విధంగా పడతాయని చెప్పి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో దాని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ఆన్ మార్నింగ్ ఆఫ్టర్ సన్ రైజ్ టూ ఫ్రెండ్స్ హరిదాసన్ అండ్ వెంకీ వర్ టాకింగ్ టు ఈచ్ అదర్. If Venki's shadow fall exactly to Venki's right, then towards which direction Haridasan is facing? ఇది క్వశ్చన్. సో మార్నింగ్ పూట ఎప్పుడైనా సరే ఇప్పుడు డైరెక్షన్స్ అన్నప్పుడు ఈ విధంగా తీసుకుంటాం. ఇది ఈస్ట్, ఇది నార్త్, సౌత్, వెస్ట్. సో మార్నింగ్ అన్నప్పుడు ఆఫ్టర్ సన్ రైజ్, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సో సన్ ఇక్కడ ఉంటాడు, ఈస్ట్ సైడ్ ఉంటాడు కాబట్టి మనకు షాడో అనేది ఇక్కడ పడుతుంది. షాడో ఈ విధంగా పడుతుంది. ఇక్కడ ఏమంటున్నాడంటే దే ఆర్ టాకింగ్ టు ఈచ్ అదర్ అన్నాడు. అంటే ఒక వ్యక్తి ఈ విధంగా నిల్చుకొని ఉంటాడు. సెకండ్ పర్సన్ విల్ బి ఫేసింగ్ దిస్ సైడ్. నౌ వెంకీ షాడో ఫెల్ ఎగ్జాక్ట్లీ టు హిస్ రైట్. సో వెన్ ఎవర్ ద పర్సన్ ఈజ్ ఫేసింగ్ సౌత్, ఇప్పుడు వీడు సౌత్ ఫేసింగ్ పర్సన్. సౌత్ ఫేసింగ్ పర్సన్కు లెఫ్ట్ అంటే మరి రైట్ సైడ్, రైట్ అంటే లెఫ్ట్ సైడ్. ఇది సౌత్ ఫేసింగ్. నార్త్ ఫేసింగ్ పర్సన్కు ఇది రైట్ సైడ్ అవుతుంది, ఇది లెఫ్ట్ సైడ్. సో వెంకీ షాడో ఫాల్స్ ఎగ్జాక్ట్లీ టు హిస్ రైట్ అన్నాడు. సో వెంకీ షాడో ఎగ్జాక్ట్లీ టు హిస్ రైట్ అన్నప్పుడు వెంకీ విల్ బీ ఇన్ దిస్ డైరెక్షన్. వెంకీ అనే వ్యక్తి ఈ విధంగా ఉంటాడు. సో అప్పుడు హరిదాసన్ అనే వ్యక్తి ఈ విధంగా ఉంటాడు. హరిదాసన్ విల్ బీ ఫేసింగ్ టు దిస్ సైడ్. దట్ మీన్స్ వెంకీ ఈజ్ ఫేసింగ్ సౌత్, వేరాజ్ హరిదాసన్ ఈజ్ ఫేసింగ్ నార్త్. ఈ విధంగా మనము ఈ డైరెక్షన్ ట్రిక్ను ఫాలో అవుతే ఈ షాడో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఆన్సర్ వచ్చేసి నార్త్.